హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బ్రహ్మయ్య తమర్చి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికి ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ టాపిక్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందుకే ఏమిటి ఆ టాపిక్ అంటే, సర్వసాధారణంగా మానవులైన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ అయితే ఉంటుంది. ఏంటి ఆ ఆశ అంటే, ఎవరైనా సరే విమానం ఎక్కాలి, విమానం ఎక్కడం పెద్ద ఆశగా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతూ ఉంటారు. అందులోనూ ఆ విమానం ఎక్కాలంటే ఆ విమానం ఎక్కి అలా అంటే విమాన ప్రయాణం అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు? అలా గాల్లో విహరిస్తూ మేఘాలను తాకుతూ ప్రదేశాలను చూసుకుంటూ తనివి తీర ఆనందాన్ని పొందే ప్రజలను మనం చూస్తూ ఉంటాం. అలా చేయాలని ప్రతి ఒక్కరికి ఉండదు. అందులోనూ విమానం ఎక్కడమే కాదు, విమానం ఎక్కి దట్ విండో పక్కన కూర్చుని ఏదైనా తినుబండారాలు తింటూ ఆ ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ చేసే ప్రయాణం మాటల్లో వర్ణించ. నేను చెప్పే విమాన ప్రయాణానికి అయితే ఏ విధమైన టికెట్లు అవసరం లేదు, వీసా అవసరం లేదు, పాస్పోర్ట్ కూడా అవసరం లేదు. విమానం ఎక్కాలంటే సర్వసాధారణంగా ఎవరికైనా సరే పాస్పోర్ట్తో పాటు వీసా కూడా ఉండాలి. అట్లాంటివి ఏమీ లేకోకుండా ఈ విమానంలో ఫుడ్ ఆర్డర్ ఇస్తే చాలు విమానం ఎక్కొచ్చు. దట్ విమాన ఎక్కిన యొక్క అనుభూతిని కూడా మీరు పొందుతూ ఇక్కడ విమానంలో విహరిస్తూ అంటే ఆ ఫుడ్ తింటూ విహరిస్తున్న సందర్భాలు కూడా మీకు అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. అది ఎక్కడో కాదు, మీకు చూపిస్తున్నాను. విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి ఈ రియల్ విమానంలో రియల్ విమానం రెస్టారెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెస్టారెంట్ని ఎక్కి ప్రజల యొక్క ఆ కోరికనైతే తీర్చుకోవడానికి చాలామంది ఇక్కడ వస్తూ ఉంటారు. దాన్ని ఈరోజు వీడియో రూపంలో అయితే మీకు చేస్తున్నా. మీరు కూడా వీడియోని చూసి తనివి తీరా ఆనందిస్తారని, ఎవరైనా విజయవాడ కేంద్రంగా ఇటు వస్తే నిజంగా విమానం ఎక్కాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తే ప్రతి ఒక్కరు విమానం ఎక్కి అనుభూతిని అయితే పొందుతారని మనస్ఫూర్తిగా కోరుతూ మిగిలిన విశేషాలు మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, విమానం ఫ్యామిలీ రెస్టారెంట్. విమానం ఫ్యామిలీ రెస్టారెంట్ అది అనమాట. దీని యొక్క పూర్తి వివరాలు అనేది మీకు చూపిస్తూ ఉంటా. చూడండి. రియల్ విమానం ఇది ఢిల్లీ నుండి 2 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చి విజయవాడ కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేసి దీంట్లో రెస్టారెంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 2 కోట్ల రూపాయలకి విలువ చేసి విమానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా దీంట్లో ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేసి ఆ రెస్టారెంట్ యొక్క అనుభూతి అంటే విమానం ఎక్కి విమానంలో ప్రయాణిస్తున్నట్టు, విమానంలో ప్రయాణిస్తూ తినుబండరాలు తింటూ ఆ చేసే జర్నీ యొక్క ఆహ్లాదాన్ని ప్రజలు పర్యాటకులు అనుభూతి పొందాలన్న ఒక ఉద్దేశంతో దీని యొక్క నిర్వహణ అయితే ఇక్కడ తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు. దీని పూర్తి వివరాలు మీకు అందరికీ చూపిస్తున్నా. చూడండి. చూస్తున్నారు కదా. మీరు చూస్తున్నది ఎక్కడో కాదండి, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కేంద్రానికి సంబంధించినటువంటి నేషనల్ హైవే ఆనుకున్నటువంటి ఈ విమానం ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా విమానం ఫ్యామిలీ రెస్టారెంట్. చాలామంది కూడా ఈ అనుభూతిని అయితే పొందుతూ ఉన్నారు. పర్యాటకులకి ఇదొక పర్యాటక కేంద్రంగా కూడా ఉందని వాళ్ళ యొక్క మనోభావాలను తెలియజేస్తూ ఆనందపడుతున్న పర్యాటకులు మనం చూస్తూ ఉంటాం. చూడండి, మిగతావి కూడా చూపిస్తూ ఉంటా. చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా. మరి అయితే ఇప్పుడు విమానం లోపలికైతే మనం వెళ్ళబోతున్నాం. మెయిన్ డోరు.
కేక్ కటింగ్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్ అని చెప్పన్నారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు చూస్తున్నారు కదా. సరే, లోపల భాగానికి అయితే మనం వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు కదా, మనం విమానం లోపల అయితే అన్నీ చూపిస్తున్నాం. నేను ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చాను. స్టార్టర్ కింద అపోలో ఫిష్ అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అపోలో ఫిష్ రెడీ అయ్యి వచ్చేదాకా ఈ విధంగా మీకు ఈ దృశ్యాలను అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇదొక మధురానుభూతి. ఒక జాతీయ రహదారికి ఆనుకుని ఈ విమానాన్ని ఏర్పాటు చేసి పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ విమాన రెస్టారెంట్ ప్రత్యేకతలు ఏంటని చూపిస్తా. ఇదిగో మన ఫుడ్ అయితే వచ్చేసింది. అపోలో ఫిష్ స్టార్టర్స్. అపోలో ఫిష్ ఏ విధంగా టేస్ట్ ఉన్నది కూడా తిని మీకు చూపిస్తా, చూడండి. చూస్తున్నారు కదా, అపోలో ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా చాలా బాగుంది. చాలా అమోఘం, చాలా టేస్టీగా, స్పైసీగా, చాలా చాలా బాగుంది. చాలా చూస్తున్నారుగా, అద్భుతంగా ఉంది ఈ యొక్క అపోలో ఫిష్ అనే స్టార్టర్డ్. చాలా ప్రదేశాల్లో చాలా హోటల్లో తిన్నాను, కానీ ఎంత టేస్టే లేదు. మరొక అదిగో పాట్ బిర్యానీ కూడా వచ్చేసింది. స్టార్టర్స్ తినేలోపు ఈ పాట్ బిర్యానీ చెప్పని పాట్ బిర్యానీ కూడా వచ్చేసింది. నా ఒక్కడికైతే ఈ పాట్ బిర్యానీ చాలా ఎక్కువైపోయింది. సగం మాత్రమే నేను దీన్ని తినగలిగాను. రిమైనింగ్ పార్సిల్ చేసి తెచ్చేసాం. పాట్ బిర్యానీ, పాట్ దమ్ బిర్యానీ. ఇది కూడా తిని చూస్తాను, చూడండి ఫ్రెండ్. పాట్ బిర్యానీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక్కడినైతే తినలేకపోయాను, సగం వరకు అయితే నేను తిన్నాను. రిమైనింగ్ కూడా పార్సిల్ చేసి తీసుకురావడం జరిగింది. ఇదిగో చూస్తున్నారుగా, పర్యాటకుల తాకిడి కూడా చాలా అధికంగా ఉంది. చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ప్రదేశంతో పాటు ఈ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విమాన రెస్టారెంట్ విశేషంగా జనాలను అయితే ఆకర్షిస్తుంది. దానికి తగ్గట్టుగానే టేస్ట్ కూడా ఉంది. ఎవరైనా మిత్రులారా, మీరు ఈ ప్రదేశం గుండా వస్తే తప్పనిసరిగా విజిట్ చేయవలసిన ఒక ప్రదేశంగా ఈ యొక్క విమాన రెస్టారెంట్ యొక్క విశిష్టతను మీకు తెలియజేస్తున్నా. మీరే ఎవరైనా సరే విమానం ఎక్కితే ఆ ఎక్కిన అనుభూతి, లేదా ఈ రెస్టారెంట్కి వచ్చి మేము
ఇక్కడ మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తిన్నాం అన్న వాళ్ళ అనుభూతి కలిగిన ఎవరైనా సరే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అనుభూతిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. చూస్తున్నారు కదా, అలా విండో పక్కన ఉంటూ అది తింటూ ఉంటే అదొక అనుభూతి. అంటే టికెట్ అవసరం లేదు, ఫుడ్ ఆర్డర్ చాలు. ఇలా విమానంలో విండో పక్కన ఉండి తింటూ గాల్లో విహరిస్తూ ఉంటుంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఎవరైనా సరే ఫ్లైట్ ప్రయాణం చేయాలని ఆశపడిన వారు అంటూ ఎవరున్నారు. ఎవరికైనా ఆశ కలిగితే కంపల్సరీ విజయవాడ కేంద్రంగా జాతీయ రహదారి కానుకున్నటువంటి ఈ ఫ్లైట్ రెస్టారెంట్కి వచ్చి విజిట్ చేసి ఇక్కడ చేస్తే వాళ్ళ ప్రత్యేకమైన మధురానుభూతి కలుగుతుందని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మధుర అనుభూతి. ఫ్లైట్లో ఉండి భోజనం చేయడం అంటే అలా గాల్లో విహరిస్తూ అదొక మధుర అనుభూతిగా చెప్తా. అందరికీ ఆశ కలిగి ఉంటుంది ఫ్లైట్ ఎక్కాలని. నిజంగా గాల్లో విహరించే ఫ్లైట్ ఎక్కాలంటే దానికంటూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కానీ ఈ ఫ్లైట్ ఎక్కాలంటే ఏ విధమైన టర్మ్స్ కండిషన్స్ లేవు. ఓన్లీ ఫుడ్ ఆర్డర్ ఇస్తే చాలు. నేను చెప్పిన ఫ్లైట్ ఎక్కడానికి ఫుడ్ ఆర్డర్ ఇస్తే మీరు ఫ్లైట్ ఎక్కవచ్చు. ఇది సూపర్లను కన్విన్స్ చేయడమే కాకుండా పర్యాటకులను కూడా కన్విన్స్ చేస్తూ, అంతేకాకుండా భోజన ప్రియులకు పసందైనటువంటి విందు డబ్బులకేననుకోండి విందు కూడా కల్పించడం ఒక గొప్ప అనుభూతిగా చెప్తున్నాం. బాగుంది. మీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఇటు సైడ్ విజయవాడ వస్తే కంపల్సరీగా ఈ విమానం ఫ్యామిలీ రెస్టారెంట్ను తప్పగా విజిట్ చేయవలసిందిగా కోరుతూ మనస్ఫూర్తిగా హాయ్, టేక్ కేర్, బాయ్, మీ బ్రహ్మయ్య తమిర్చి. చూడండి, నిజంగా ఫ్లైట్ రెస్టారెంట్లో భోజనం చేయడానికి వస్తే నిజంగా ఫ్లైట్ వెళ్తుంది. చూస్తున్నారుగా, ఇంతటి మంచి వీడియోని మీకోసమైతే చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. ఇంతటి కష్టాన్ని మీ యొక్క ఒక లైక్తో నా కష్టాన్ని మర్చిపోతారని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు చూసి విడిచిపెట్టకుండా లైక్ చేసి కామెంట్ చేసి మరి ముఖ్యంగా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీరిచ్చే ఆ బూస్టింగ్ వల్ల నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ టేక్ కేర్, బాయ్.